కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రాత్రి ఇళ్ల ముందు నిమ్మకాయలు, రక్తపు మరకలు, కుంకుమ బియ్యం కనిపించాయి. గత 4 రోజుల నుంచి గ్రామంలో పలు చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. చివరకు పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఇవాళ గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తపు మరకలు ఉండడంతో చేతబడి కోసం పూజలు చేశారా లేదంటే గుప్త నిధుల కోసమా అని భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. దొట్టికి పేసలు అమ్ముకుంటా రాత్రి కూడా చూసుకున్నదని టైం అక్కడికి ఇట్లా ఇటు పోయింది ఇటు పోయింది ఉన్నది. బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటా కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనపడగానే నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి ఒర్లినా, కేకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. ఇద్దరైతే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండ పెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారేగా దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన. సార్ ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు ఉన్నాయి, అది రక్తమే, అటంతా రక్తం సుక్కలు ఉన్నాయి. సార్ నేనా ఎవరికి కాగలేను. నేను ఊళ్ళో కూడా ఉండా. నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని, స్టార్ ఫుడ్స్ పండ్లు కొనుకొచ్చుకొని బాన్సలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా. సార్ ఇక్కడ ఎవరికన్నా అడగండి మీరు. భయం అవుతుందంటే అంతే సారు. నేను వచ్చిన 7:30కు రాత్రి బాన్సోడకి వండుకున్నా, తిన్నా, పల్లెం కూడా కడగలేదు. నేను ఒకసారి తాళం తీయమంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రాత్రి ఇళ్ల ముందు నిమ్మకాయలు, రక్తపు మరకలు, కుంకుమ బియ్యం కనిపించాయి. గత 4 రోజుల నుంచి గ్రామంలో పలు చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. చివరకు పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఇవాళ గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తపు మరకలు ఉండడంతో చేతబడి కోసం పూజలు చేశారా లేదంటే గుప్త నిధుల కోసమా అని భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ అందిస్తారు. చెప్పండి ఆనంద్ పాల్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్ లో ఉంటున్న గ్రామస్తులు భయం గుప్పిట్లో ఉంటున్నారు. గత 4 రోజుల నుంచి వారి ఇళ్ల ముందు నిమ్మకాయలు, అంతేకాకుండా రక్తం మరకలు ఇట్లా ఉండటంతో వాళ్ళు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర భయాందోళన కూడా గురవుతా ఉన్నారు. గత 4 నుంచి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రక్తం కలిగిన పసుపు కలిగిన బియ్యం కూడా తమ డోర్ల ముందు వేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఈ రోజు గ్రామానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గ్రామస్తుల మట్టుకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత 4 రోజులు ఈ విధంగా జరుగుతుంటే తమ గ్రామ పరిస్థితి ఏంటి అని కూడా వారు ఒకంతగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్.